అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 35 హాస్ని కిడ్నాప్. ఇక స్టోరీకి వెళ్తే స్నానం చేసి రమ్మంటే బాత్టబ్లో నిద్రపోతున్న హాస్ని వైపు అడుగులు వేశాడు విరాట్. సడన్గా తన శరీరం మీద కలిగిన విరాట్ స్పర్శకి కళ్ళు తెచ్చిన హాస్ని తనకు దగ్గరగా ఉన్న విరాట్ని చూసి ఏం చేస్తున్నారు అని భయంగా అడిగింది. స్నానం చేయించడానికి ట్రై చేస్తున్నా అని కన్ను కొట్టాడు విరాట్. అక్కర్లేదు, నా కాళ్ళు చేతులు చాలా చక్కగా ఉన్నాయి, మీకెందుకు శ్రమ, నేనే చేస్తాను కదా, మీరు వెళ్ళండి అని కోపంతో పళ్ళు నూరింది హాస్ని. నో, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు సరిగ్గా స్నానం చేస్తున్నావో లేదో చూస్తాను. అది కాకుండా నీ కాలు కూడా బాగోలేదు కదా, అవసరమైతే హెల్ప్గా ఉంటుంది అని ఇన్నోసెంట్గా చెప్పాడు విరాట్. బాబు మహాన్ బావా, మీకో నమస్కారం, దయచేసి బయటికి వెళ్ళండి అని వేడుకుంది హాస్ని. వెళ్ళను అన్నట్టు తల అడ్డంగా ఊపుతున్న విరాట్ని ఉరిమి చూస్తూ కర్చీఫ్తో కళ్ళకు గంతలు కట్టి కనిపిస్తుందా లేదా అని అతని ముఖంలో ముఖం పెట్టి చూస్తున్న హాస్నిని ఒక్క ఉదుటున దగ్గరికి లాక్కొని గట్టిగా ముద్దు పెట్టేశాడు విరాట్. ఒక్కసారిగా అతన్ని వెనక్కి తోసి, ఇది చీటింగ్, మీకు కనిపిస్తుంది కదా అని అరుస్తూ కళ్ళకున్న గంతలు తీసిన హాస్నిని చూసి కన్నింగా నవ్వుతూ, నీ బాడీ స్మెల్ బట్టి తెలుస్తుంది అన్నాడు విరాట్. ఆ నవ్వుకి మరింత ఉడికిపోతూ ఈసారి మరింత గట్టిగా కళ్ళకు గంతలు కట్టి మరోవైపు తిప్పి ఫాస్ట్గా బాత్ చేసి డ్రెస్ వేసుకొని కుంటుకుంటూ రూమ్లోకి వెళ్ళి విరాట్ని ఫేస్ చేసే ధైర్యం లేక సిగ్గుతో ముడుచుకుంది హాసిని. కాసేపటికి విరాట్ కూడా ఫ్రెష్ అయ్యి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న స్టడీ రూమ్కి వెళ్తూ సూరజ్ని రమ్మని పిలిచి, ఉదయం ప్యాలెస్లో ఏం జరిగింది అని సీరియస్ టోన్తో అడిగాడు. ఉదయం మీరు బయటకు వెళ్ళగానే నిత్యా మేడం వచ్చారు సార్, మీకు పెళ్ళయిందంటే నమ్మలేదు, హాస్ని మేడం మీద నోరు పారేసుకున్నారు, మీరు ఇప్పటికీ తనని లవ్ చేస్తున్నారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు అని జరిగిన విషయం అంతా వివరంగా చెప్పాడు సూరజ్. అంతా విన్న విరాట్ ముఖం భయంకరంగా మారిపోయింది. ఇంకొకసారి నిత్య ప్యాలెస్లోకి రావడానికి వీల్లేదు అని ఆర్డర్ వేశాడు విరాట్. ఓకే సార్ అని విషయం చెప్పడానికి సందేహిస్తున్న సూరజ్ని చూసి, పర్లేదు చెప్పు అన్నట్లు సైగ చేశాడు విరాట్. అది హాస్ని మేడం తను రాకముందు ప్యాలెస్లో ఎవరైనా ఉండేవారా అని నన్ను సరితాను చాలాసార్లు అడిగారు సార్, కానీ మేమే చెప్పలేదు అని వినయంగా చెప్పాడు సూరజ్. ఓకే, ఎప్పుడైనా మేడం ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే వెంటనే నాకు చెప్పండి అని ఇంకాసేపు సూరజ్తో ప్యాలెస్కు సంబంధించిన విషయాలు మాట్లాడి రూమ్కి వెళ్ళేటప్పుడు బెడ్ మీద కూర్చొని మొబైల్లో గేమ్ ఆడుతూ కనిపించింది హాస్ని. ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు, టైం ఎంత అవుతుందో చూసావా అని సీరియస్గా అడిగిన విరాట్ వైపు విసిగ్గా చూస్తూ, టైం ఇంకా 10 అవ్వలేదు కదా, పైగా నిద్ర కూడా రావట్లేదు, బోర్ కొడుతూ ఉంది, అందుకే గేమ్స్ ఆడుతున్నాను అని మూతి ముడుచుకుంది హాస్ని. నీకు దెబ్బ తగిలిందనే విషయం గుర్తుందా అని సీరియస్గా చూశాడు విరాట్. తగిలింది కాలికి కానీ చేతికి కాదు కదా. అబ్బా ప్లీజ్ విరాట్ గారు, ఇంకో 20 మినిట్స్ ఆడతాను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది హాస్ని. ఓకే అని తలాడించి బెడ్ మీద హాస్ని ఒళ్ళో పడుకొని ముక్కుతో పొట్టు మీద గిలిగింతలు పెట్టడం మొదలుపెట్టాడు విరాట్. ఏం చేస్తున్నారు విరాట్ గారు, ఇలా చేస్తే నేను గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేను, అయినా మీరెందుకు పడుకోకుండా వెయిట్ చేస్తున్నారు అని ఏడుపు ముఖంతో అడిగింది హాస్ని. నేను పడుకున్న తర్వాత ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వాలని ఈ గేమ్ ప్లాన్ చేసింది, అందుకోసమే కదా అని కల్లర చేశాడు విరాట్. అదేం కాదు అని పొడిగా జవాబిచ్చి గేమ్లో మునిగిపోయింది హాస్ని. 20 నిమిషాలు గడిచిపోయినా ఇంకో 10 మినిట్స్ అని విరాట్ను రిక్వెస్ట్ చేసుకుంటూ గంట గడిపింది. కానీ గేమ్ ఆపకపోవడంతో హాస్ని చేతిలో మొబైల్ని లాక్కొని పక్కకు పెట్టి పడుకో అని కోపంగా కసిరాడు విరాట్. నేను గేమ్ ఆడుతుంటే మీకేంట నొప్పి అని కోపంగా అరుస్తున్న హాస్ని వైపు డీప్గా చూస్తూ, అయితే సరే అమ్మ నాన్న ఆట ఆడదామా అని ఈవిల్ స్మైల్ ఇచ్చాడు విరాట్. ఏం అవసరం లేదు, దానికి ఇంకా చాలా టైం ఉంది అని ఉక్రోషంగా చెప్పి గట్టిగా కళ్ళు మూసుకొని నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది హాస్ని. విరాట్ కూడా ఆమె పక్కనే పడుకొని కాసేపు తదేకంగా హాస్ని ముఖం చూస్తూ ఎప్పటికో నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం హాస్ని కళ్ళు తెరిచేసరికి తన కాలికి మందు రాసి కట్టుకడుతూ కనిపించాడు విరాట్. నిద్రమత్తులో పైకి లేచి, మీరెందుకు నా కాలు పట్టుకున్నారు, నేను చూసుకుంటాను, ఇలా ఇవ్వండి అంటూ బ్యాండేజ్ కోసం చేయి చాపింది హాస్ని. నో నీడ్ అంటూ ఆమెకు కట్టు కట్టడం పూర్తి చేసి
బెడ్ మీద హాస్ని పక్కన కూర్చొని, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, జాగ్రత్తగా ఉండు అంటూ ఆమెను గట్టిగా హక్ చేసుకొని నుదుటి మీద కిస్ చేసి బయటకు వెళ్ళాడు విరాట్. విరాట్ బయటకు వెళ్ళిన వెంటనే మత్తు వదలకపోవడంతో మళ్ళీ పడుకుంది హాస్ని. అదే సమయంలో విరాట్ కోసం ప్యాలెస్కి వచ్చిన రక్షిత్ హాల్లో పనిచేస్తున్న సర్వెంట్ను విరాట్ గురించి అడిగాడు. అయితే విరాట్ బయటికి వెళ్ళడం తెలియని ఆ సర్వెంట్ రూమ్లో ఉన్నారని చెప్పడంతో నేరుగా పైకి వెళ్ళి విరాట్ అని అరుస్తూ రూమ్ డోర్ ఓపెన్ చేశాడు. బెడ్ మీద దుప్పటి నిండుగా కప్పుకొని గాఢ నిద్రలో ఉన్న హాస్నిని విరాట్ అని పొరబడి దగ్గరికి వెళ్ళి భుజం మీద తట్టాడు రక్షిత్. అబ్బా, పొద్దు పొద్దున్నే మీకేమైంది విరాట్ గారు? ఎందుకు ఇన్నిసార్లు లేపుతున్నారు? నన్ను పడుకోనివ్వండి, మీరు పెట్టిన డెడ్లైన్స్కి ఇంకా 3 నెలల టైం ఉంది కదా అని విసుగ్గా అరుస్తోంది. భుజం మీద ఉన్న రక్షిత్ చేతిని తన పొడవాటి గోలుతో గట్టిగా గీరేసింది హాస్ని. ఏయ్ యూ ఈడియట్, పిచ్చేమైనా పట్టిందా అని గట్టిగా అరిచిన రక్షిత్ మాటలకి ఉలిక్కిపడి పైకి లేచిన హాస్ని, నువ్విక్కడేం చేస్తున్నావు అని కోపంగా అడిగింది. విరాట్ కోసం వచ్చాను, అయినా 3 months టైం ఏంటి? నన్నెందుకు రక్కావు అని కోపంగా అడిగాడు రక్షిత్. నా భుజం మీద చేయి వేసి లేపి నా నిద్ర డిస్టర్బ్ చేశావు, అందుకే తిక్క పుట్టి చేశాను. అయినా నేను నిద్రమత్తులో ఉండటం వల్ల నిన్ను చూసి విరాట్ అనుకున్నాను. నీకేమైంది? తెలివిలోనే ఉన్నావు కదా, అక్కడ ఉన్నది ఎవరో కనిపించలేదా అని అసహనంగా అడిగింది హాస్ని. ముసుగు పెడితే ఎవరో ఎలా తెలుస్తుందిలే అసహనంగా అన్నాడు రక్షిత్. విరాట్ హైట్కి నా హైట్కి తేడా లేదా? కళ్ళేమైనా కాకులెత్తుకెళ్ళాయా అని వెటకారంగా అడిగింది హాస్ని. హో, ఐఎమ్ సారీ అని మరు నిమిషంలో అక్కడి నుండి వెళ్ళిపోయాడు రక్షిత్. దేవుడా, ఈ విషయం విరాట్కి తెలిస్తే నాదే తప్పని ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడో ఏంటో అని వాపోయింది హాస్ని. ప్యాలెస్ నుండి నేరుగా కర్ణాటక చేరుకొని అంతకుముందు విరాట్ అప్పగించిన పని పూర్తి చేసే ప్రాసెస్లో 3 వ్యక్తులను పట్టుకొని తన డెడ్లో కట్టి పెట్టేశాడు రక్షిత్. తర్వాత తీరిగ్గా వాళ్ళ ముందు చైర్లో కాలు మీద కాలేసుకొని కూర్చొని చేతిలో గన్తో ఆ 3 వైపు క్రూరంగా చూస్తూ, మిమ్మల్ని ఏం చేయాలో చెప్పండి, చాయిస్ మీకే ఇస్తున్నాను అని ధీమాగా అన్నాడు రక్షిత్. రక్షిత్ కాళ్ళ మీద పడి వేడుకున్నారు ఆ 3. ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించి వదిలేయండి, మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలన్నా మేము ఇస్తాము. సరే, వివిఆర్ ఫ్యామిలీని చంపమని మీకు సుపారీ ఇచ్చిన వ్యక్తి ఎవరు అని వాళ్ళ వైపు సీరియస్గా చూశాడు రక్షిత్. ఆ ఒక్కటి తప్ప ఇంకేం అడిగినా చెప్తాం సార్, ప్లీజ్ జాలి చూపించండి అని రిక్వెస్ట్ చేశారు ఆ 3. మీరు చెప్పకపోతే మేము తెలుసుకోలేమా? ఆల్రెడీ దీని వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరో వివిఆర్కి తెలిసిపోయింది. ఇక మీతో మాకు ఎలాంటి అవసరం లేదు, ఫినిష్ అంటూ వాళ్ళలో 2 నిర్దాక్షిణ్యంగా షూట్ చేశాడు రక్షిత్. కళ్ళ ముందే తన వాళ్ళు 2 చనిపోవడం చూసి దడుచుకొని, ప్లీజ్ సార్, వీళ్ళులాగే నన్ను కూడా చంపేయండి, దయచేసి టార్చర్ పెట్టకండి అని ఏడుపు మొదలుపెట్టిన వాడిని విసుగ్గా చూస్తూ, నీ పేరేంటి అని గంభీరంగా అడిగాడు రక్షిత్. రంగా సార్ అని భయంతో చెమటలు కక్కుతూ చెప్పాడు. నీకో పని అప్పచెప్పుతాను, చేస్తానంటే వదిలేస్తాను అని కన్నింగా చెప్పాడు రక్షిత్. చెప్పండి సార్, ఖచ్చితంగా చేస్తాను అని మెరిసే కళ్ళతో చెప్పాడు రంగా. విరాట్ భార్యను కిడ్నాప్ చేయాలి, ఇదే నేను నీకిచ్చే మిషన్ అని చెప్పిన రక్షిత్ వైపు వింతగా చూస్తూ, మీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కదా సార్, మరి వివిఆర్ భార్యను కిడ్నాప్ చేయడం ఏంటి? ఇందులో ఏమైనా తిరకాసుందా అని టెన్షన్గా అడిగాడు రంగా. అవన్నీ నీకు అనవసరం, చేస్తావా లేదా అని అడిగాడు రక్షిత్. చేయకపోతే వీడి చేతిలో చేస్తాను, అదేదో ఒప్పుకుంటే వివిఆర్ దగ్గర డబ్బులు దండుకొని జీవితాంతం హ్యాపీగా బతకచ్చు అని మనసులో అనుకొని, ఓకే సార్, పని అయ్యాక మీకు కాల్ చేస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రంగా. ఎస్, ఇప్పుడుంటుంది మజా. మీ ఆవిడ మాట విని నాకు బ్లైండ్ డేట్ ఏర్పాటు చేసినందుకు నేను ఇచ్చే పనిష్మెంట్ ఇదే విరాట్ అని కోపంగా అన్నాడు రక్షిత్. ప్యాలెస్లో 1 వారం రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత హ్యాపీగా కాలేజ్కి వెళ్ళిన హాస్ని చూసి, నీ కాలు ఎలా ఉంది అని అడిగింది కీర్తి. నా కాళ్ళు చాలా బాగున్నాయి, కావాలంటే చూడు అంటూ కోతిలాగా టేబుల్స్ చైర్స్ అన్నీ ఎక్కి దూకుతున్న హాస్నిని తను వేసుకున్న జీన్స్ పర్రమని చినిగిపోవడంతో ఒక్కసారిగా ఆగి నోటి మీద చేతులు వేసుకొని కూర్చుండిపోయింది. అప్పటి వరకు హాస్ని గెంతులు వేస్తుంటే వెర్రి ముఖం వేసుకొని చూసిన కీర్తి
ఆమె ముఖంలో కనిపించిన రియాక్షన్కి పడిపడి నవ్వుతూ బాగా తీరిందా అని వెటకారంగా అడిగింది. కీర్తి నవ్వుకు ఇరిటేట్ అవుతూ, ఇప్పుడు కనుక నన్ను నీ రూమ్కి తీసుకెళ్ళకపోతే నీ డ్రెస్ చింపుతా అని వార్నింగ్ ఇచ్చింది హాస్ని. చెరిగిపోయిన ప్యాంటుతో ఎలా వస్తావే అని అడిగిన కీర్తికి మోకాళ్ళ వరకు ఉన్న టాప్ను చూపించి, ఇలా వస్తాను, నీకేమైనా అభ్యంతరం ఉందా అని కోపంతో పళ్ళు నూరింది హాస్ని. బాబోయ్, దేనికి కోపం వచ్చినట్లుంది. నోరు మూసుకొని సైలెంట్గా ఉండకపోతే అన్నంత పని చేసేలా ఉంది. అసలే తిక్కమాలోకం అని మనసులోనే తిట్టుకుంటూ హాస్నిని తీసుకొని తన రూమ్కి వెళ్ళింది కీర్తి. రూమ్కి వెళ్ళిన వెంటనే డ్రెస్ మార్చుకొని వచ్చింది హాస్ని. బట్ తనకంటే కీర్తి కాస్త బొద్దుగా ఉండటంతో డ్రెస్ బాగా లూజ్ అయిపోయి చూడటానికి బుడబుక్కల దానిలా ఉంది హాస్ని. ఈ అవతారంలో బయటికి వెళ్తావా అని అడిగిన కీర్తితో, మధ్యాహ్నం నాన్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొత్త డ్రెస్ కొనుక్కుంటాను. ఒక్క డ్రెస్ కోసం ప్యాలెస్కి వెళ్ళి వచ్చే ఓపిక నాకు లేదే తల్లి అని బదులిచ్చింది హాస్ని. కొంటావు ఎన్ని డ్రెస్లైనా కొంటావు, ఎంతైనా వివిఆర్ గారి భార్యవి అని వెటకారంగా అంటున్న కీర్తి మాటలకు, నిత్య వచ్చేసింది కాబట్టి తొందరలో విరాట్ గారు నాకు డివోర్స్ ఇచ్చేస్తారు, అప్పుడు ఇవేం ఉండవు కదా అని ఆలోచనలో పడిపోయింది హాస్ని. అంతగా దేని గురించి ఆలోచిస్తున్నావు డార్లింగ్ అని అడిగిన కీర్తికి చిరునవ్వుగా సమాధానం చెప్పి కాలేజ్కి బయలుదేరింది హాస్ని. మధ్యాహ్నం షాపింగ్ మాల్కి వెళ్ళిన తనకు సూట్ అయ్యే డ్రెస్ తీసుకొని డోర్ క్లోజ్ చేసుకునే అంతలోనే లోపలికి దూసుకు వచ్చింది నిత్య. ఆమెను చూసి, ఏయ్ నీకేమైనా పిచ్చా, ఎక్కడికి పడితే అక్కడికి వచ్చేస్తావా, కామన్ సెన్స్ లేదా అని కోపంగా అరిచింది హాస్ని. నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి, ముందు నాతో మాట్లాడిన తర్వాత నీ పని చూసుకో అని పొగరుగా అంటున్న నిత్య చేయి పట్టుకొని డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటకు తోసి, అక్కడే వెయిట్ చేయి, వచ్చి మాట్లాడతాను అని నిత్య ముఖం మీద డోర్ వేసింది హాస్ని. కాసేపటికి డ్రెస్ మార్చుకున్న హాస్ని తన కోసం వెయిట్ చేస్తున్న నిత్య ముఖం కూడా చూడకుండా కౌంటర్లో బిల్ కట్టేసి మాల్ నుండి బయటకు వచ్చేసింది. రోడ్ మీద ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తున్న హాస్ని పక్కకు వచ్చి నిల్చుంది నిత్య. గతంలో హారతితో జరిగిన యాక్సిడెంట్ ఇంకా గుర్తుకు రావడంతో ఆమె కాస్త దూరంగా నిల్చుంది హాస్ని. ఇంతలో, విరాట్కి డివోర్స్ ఎప్పుడిస్తున్నావు అని అడిగిన నిత్య మాటలకి ఆశ్చర్యపోయింది హాస్ని. నేను అసలు విరాట్కి డివోర్స్ ఎందుకు ఇవ్వాలి అని సూటిగా అడిగింది హాస్ని. ఎందుకో నీకు తెలియదా, విరాట్ నిన్ను ప్రేమించట్లేదు, బలవంతంగా తన జీవితంలో ఉండి నువ్వు సాధించేదేంటి అని సీరియస్గా అడిగింది నిత్య. అసలు నువ్వెవరు నేను విరాట్ జీవితంలో ఉండాలో వద్దో చెప్పడానికి, వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళకి అడిగే హక్కు లేదు అని నిత్య వైపు అసహ్యంగా చూసింది హాస్ని. ప్లీజ్ నా విరాట్ను నాకు తిరిగివ్వు, ఏదో చిన్న చిన్న అపార్థాలతో విడిపోయాము, అతను లేకుండా నేను బ్రతకలేను, నువ్వు మంచిదానివి, అందరిలా నీలో మోసం లేదని నమ్మి అడుగుతున్నాను అని మాట్లాడుతూనే ఉన్నట్టుండి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది నిత్య. ఆమెది నిజమో నటనో అర్థం కాని అయోమయంలో ఉన్న హాస్ని, నా చేతుల్లో ఏమీ లేదు, నేను తన జీవితంలో ఉండాలన్నది విరాట్ నిర్ణయం, ఏమైనా ఉంటే తనతోనే మాట్లాడుకో అని చెప్పి ముఖం తిప్పేసింది హాస్ని. అలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదా, కేవలం డబ్బు మీద ఆశతో ఇద్దరి ప్రేమికులను దూరం చేశావు, ఆ పాపం ఊరికే పోదు అని శాపనార్థాలు పెట్టింది నిత్య. ఇంతలో ఒక బ్లాక్ వ్యాన్లో నుండి ఇద్దరు మనుషులు దిగి హాస్నిని నిత్యలను బలవంతంగా లోపలికెక్కించి తీసుకెళ్ళిపోయారు. పట్టపగలు నడి రోడ్డు మీద కన్ను మూసి తెరిచేలోపే ఇద్దరిని కిడ్నాప్ చేయడంతో షాక్ అయిపోయిన హాస్ని నిత్యలు కాసేపటికి తేరుకొని అరవడం మొదలుపెట్టారు. రే, ఎవర్రా నువ్వు, నన్నెందుకు కిడ్నాప్ చేశావు, నీకేం కావాలి అని డ్రైవింగ్ సీట్లో ఉన్న కిడ్నాపర్ జుట్టు పట్టుకొని పీకుతూ వాడి భుజాల మీద ఇష్టం వచ్చినట్లు కొడుతూ అడిగింది హాస్ని. ఇదిగో, మీరు డబ్బు కోసమే కిడ్నాప్ చేస్తే కోరినంత ఇస్తాను, నన్ను వదిలేయండి అని మరొకడి భుజం మీద గీకేసింది నిత్య. ఇప్పుడు కిడ్నాపర్స్ నిత్య ఇచ్చిన ఆఫర్కి తల ఉంచుతారా? కిడ్నాప్ విషయం విరాట్కి తెలిస్తే ఏమవుతుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.